వసంతవల్లరి వీణులతో వీక్షించండి. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత శ్రీ పివిఆర్ శివకుమార్ గారు రచించిన కథ పక్షులు వింటారు. బీసెంట్ రోడ్డు మీద నడుస్తున్నాడు కపర్ది. రోడ్డు కనపడనంతగా దుకాణాలు, చిన్నవి అతి చిన్నవి, రోడ్డు వారన పేవ్మెంట్ మీద, రోడ్డుపై చక్రాల బళ్ల మీద రకరకాల వస్తువులు అమ్ముకుంటూ మనుషులు నడవడానికి దారి దొరకనంత ఇరుకుగా. తన చిన్నప్పుడు ఈ రోడ్డు ఇలా లేదు అనుకున్నాడు. 60లలో బీసెంట్ రోడ్డు విజయవాడలో ఒక డీసెంట్ రోడ్డు, పట్నంలోకెల్లా పెద్ద బిజినెస్ సెంటర్. ఇప్పుడు ఆనాటి హోదా హుందాతనం లేవు. అంతకు 100 రెట్లు పాష్ బిజినెస్ కాంప్లెక్సులు, మాల్స్ నగరంలో అవతరించాయి. బీసెంట్ రోడ్డును చిన్న అతి చిన్న వ్యాపారులకు వదిలేశాయి. నెమ్మదిగా నడుస్తూ రోడ్డు చివరిదాకా వచ్చి రాఘవయ్య పార్క్ దగ్గర బందర్ రోడ్డు చేరుకున్నాడు కపర్ది. రోడ్డు దాటి పేవ్మెంట్ మీద నడుస్తూ కోఆపరేటివ్ బ్యాంక్ చేరుకున్నాడు. దారి పొడుగున కాలవగట్టు కనబడకుండా, అంగుళం జాగా వదలకుండా ఏవో కట్టడాలు. కపర్దికి తన బాల్యం కళ్ల ముందు కట్టింది. బ్యాంక్ కట్టినంత మేర వదిలేసి మిగతా ఖాళీలోంచి కనబడుతూ అప్పటి బందరు కాలువ గట్టు, నీళ్లు లేని కాలువలో నిండుగా ఇసుక, కపర్ది కళ్ల ముందు తెరకప్పిన స్మృతుల మసక. ఆ కాలంలో రాఘవయ్య పార్కు దగ్గర నుంచి కోఆపరేటివ్ బ్యాంక్ దాకా, మళ్ళీ బ్యాంకు నుంచి రామ్మోహన లైబ్రరీ బిల్డింగ్ దాకా మధ్య భాగం అంతా ఖాళీగా బందర్ కాలువ గట్టు కనబడుతూ ఉండేది. వేసవి కాలంలో బందర్ కాలువ ఎండిపోయేది. ఆ ఇసుకలోంచి నడుచుకుంటూ వారాల వారిళ్లలో భోజనాల కోసం కృష్ణలంక వెళ్లేవాడు కపర్ది. వారంలో 4 రోజుల భోజన సదుపాయం కృష్ణలంకలోనే 4 ఇళ్లల్లో ఉండేది. మరొక రోజు చుట్టుగుంటలో ఒక లెక్చరర్ గారింటికి వెళ్లేవాడు. శనివారం ఉపవాసం, ఆదివారం ఎక్కడా దొరకలేదు. అతడి మేనమామ భాస్కర శాస్త్రి యాయవారం చేసి దానాలు పట్టి తెచ్చిందేదో ఉడకేసి ఆదివారాలు తమతో పాటు పెట్టేది అతడి అత్త సుందరమ్మ. చెట్ల బజారులో ఒక చిన్న ఇంట్లో అద్దెకుండేవాడు భాస్కర శాస్త్రి. తన 6వ ఏట నుండి కపర్ది మేనమామ దగ్గరే పెరిగాడు. కపర్ది తండ్రి పవన శాస్త్రి. కైకలూరు దగ్గర ఓ పల్లెటూరు, కొద్దిపాటి పొలం ఉంది ఆయనకి. వృత్తిగా పౌరోహిత్యమే చేస్తున్నాడు. అయినా పెద్ద కుటుంబం, తల్లిదండ్రులు, భార్య, 4 సంతానంతో ఆయన పడుతున్న అవస్థలు చూసి పెద్దవాడైన కపర్దిని తమ దగ్గరకు పంపమని అడిగాడు బావమరిది భాస్కర శాస్త్రి. నాకెటూ పిల్లలు లేరు గదా, వీణ్ణి తీసుకెళ్లి నా దగ్గరే పెంచుతాను. మెళ్ళో ఓ జందెం పోగేసి నాతో తిప్పుకున్నా క్రమం తప్పకుండా నోట్లోకి 4 మెతుకులు పెడతాయి. మాకొక తోడుగానూ ఉంటాడు. ఇక్కడ నీకు ఆ మాత్రం భారమైనా తగ్గుతుంది. దత్తత అనే మాట ఎత్తకుండా తెలివిగా చెప్పాడు భాస్కర శాస్త్రి. వాడికి నా దగ్గర బాగా మాలిమి, నన్ను విడిచి ఉండలేడేమో. రాముణ్ణి కోరిన విశ్వామిత్రుణ్ణి దశరథుడు చూసిన చూపు చూస్తూ పెద్ద కొడుకును విడిచి తను ఉండలేడన్న విషయం నేరుగా చెప్పకుండా నెపం కొడుకు మీద నెట్టేస్తూ అన్నాడు పవనశాస్త్రి. ఉంటాను అనేశాడు కపర్ది. ఉలిక్కిపడ్డ తండ్రిని, గుడ్ల నీరు కుక్కుకుంటున్న తల్లిని పట్టించుకోకుండా. లేమిని మించిన దురదృష్టం భూమి మీద లేదు. 2 పూటలా అన్నం దొరుకుతుందన్న ఆశ, పట్న జీవితం మీది వ్యామోహం ఆ చిన్నారి మనసులో తండ్రి మీది ఇష్టాన్ని, అమ్మని తమ్ముళ్ళని వదిలి వెళ్లాలన్న బెంగని మింగివేశాయి. 8 ఏళ్ల వయసులో విజయవాడ చేరాడు కపర్ది. అతడిని తనతో పాటు తిప్పుతూ బ్రహ్మచారి అవసరం ఉండే వ్రతాలకి, దానాలు పట్టే క్రతువులకి తీసుకువెళ్లేవాడు భాస్కర శాస్త్రి. అలాగే 10 మందితో మాట్లాడి 5 ఇళ్లలో వారాలు కుదిర్చాడు. ఇదంతా కొన్ని నెలలే సాగింది. ఈ రకమైన జీవితం కపర్దికి రుచించలేదు. వారాలకి వెళ్లే ఇళ్లలోని పిల్లలని చూస్తుంటే అతడికి తను కూడా చదువుకోవాలన్న కోరిక మొలకెత్తింది. చదువుకుంటేనే ఎప్పటికైనా జీవితం దశ మారుతుంది. లేకుంటే తను తండ్రిలాగే మేనమావలాగే పౌరోహిత్యమో యాయవారాలో చేసుకుంటూ బతకాల్సిందే అనుకున్నాడు.
వారంలో ఒక్కరోజు భోజనానికి వెళ్లే లెక్చరర్ గారి ఇంటి వాతావరణం, ఆ ఇంట వీచే విద్యాగంధం అతడి మీద మరింత బలమైన ప్రభావం చూపాయి. నేను బళ్ళో చేరుతాను, చదువుకుంటాను అన్నాడు ఓ రోజు మేనమావతో. మంచి ఆలోచనే, వేదం నేర్పే పాఠశాల దగ్గరలో ఉందేమో కనుక్కుంటాను అన్నాడు భాస్కర శాస్త్రి. నేను మామూలు చదువుకుంటాను, మన వీధి చివరే ఉన్న అరండల్ సత్రం బళ్ళో చేరతాను అన్నాడు కపర్ది. భాస్కర శాస్త్రి విస్తుపోయాడు. ఈ కొద్ది నెలల్లోనే వీడు సొంత నిర్ణయాలు తీసుకునేటంతగా తెలివి మీరిపోయాడా? సుందరమ్మ కపర్దిని బలపర్చింది. వీడు చదువుకుని ఉద్యోగం చేస్తేనే రేపు మనకి ఆసరా అవుతాడు, లేదంటే ఎప్పటికీ మనకి అత్తీసరి బతికే మిగులుతుంది. చదువులో ఉత్సాహం చూపిస్తున్నాడు కనుక మనం వాణ్ణి ఆ దిశలోనే ప్రోత్సహిద్దాం అని భర్తకి నచ్చచెప్పింది. బళ్ళో చేరిపోయాడు కపర్ది. వారాలు చేసుకుంటూనే చదువు సాగించాడు. ఇంటర్లో స్టేట్ ఫస్ట్ ర్యాంకుతో పాసైన కపర్దికి పిలానీలోని బిర్లా ఇన్స్టిట్యూట్లో తేలికగా ఇంజనీరింగ్ సీట్ వచ్చింది. విజయవాడ వదిలి రాజస్థాన్ వెళ్లవలసి వచ్చింది. నాకు గడవక మీ మావయ్య దగ్గరకు నిన్ను వలస పంపేశాను. ఇప్పుడు చదువు కోసం నువ్వు మావయ్యను వదిలి వెళ్ళిపోతున్నావు. విజయవాడలో ఉంటే నేనన్నా వచ్చి చూసిపోతూ ఉండేవాణ్ణి. ఎప్పటికి కనబడతావో ఏమో అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు పవనశాస్త్రి. భాస్కర శాస్త్రికి మాత్రం అతడు దూరంగా వెళ్తున్నాడనే బాధతో పాటు మంచి చదువు కోసం వెళ్తున్నాడనే సంతోషం కూడా ఉంది. 4 ఏళ్లు ఎంతలో తిరిగొస్తాయిలే, ఆ తర్వాత వాడికి ఎక్కడుద్యోగం వస్తే అక్కడే తను భార్య కూడా అనుకున్నాడు. కపర్దికి వచ్చిన మార్కులని బట్టి బిర్లా ఇన్స్టిట్యూట్లో ఫీజులు లేని ఫ్రీ సీట్ వచ్చింది. హాస్టల్ వసతి, ఇతర ఖర్చులకి వారాలు ఇచ్చిన లెక్చరర్ గారు కొంత సహాయం చేశారు. చేరిపోయాడు కపర్ది. 4 ఏళ్లలో 2 సార్లు మాత్రమే సెలవుల్లో వచ్చి తల్లిదండ్రులతోనూ అత్తా మేనమామలతోనూ గడిపి వెళ్ళాడు. ఫైనల్ ఎగ్జామ్స్ రాసొస్తూనే తనకి క్యాంపస్ ప్లేస్మెంట్లో ఉద్యోగం వచ్చిందన్న శుభవార్త తీసుకొచ్చాడు కపర్ది. ఇక తమ కష్టాలు తీరిపోయాయని అటు అతడి తల్లిదండ్రులు, ఇటు మేనమామ దంపతులు కూడా మురిసిపోయారు. 6 అంకెల జీతం సంఖ్య విని వాళ్లకి కళ్ళు తిరిగినంత పనైంది. మీరు కూడా విజయవాడ వచ్చేయండి బావా, అందరం కలిసే ఉందాం అన్నాడు భాస్కర. నాకెక్కడ కుదురుతుందిలేవయ్యా, పొలాన్ని పౌరోహిత్యాన్ని వదిలి రాలేను. అయినా ఆ పట్నం వాసపు బిజీ జీవితం నాకు సరిపడదు. మీరు మాత్రం వారం వారం మా ఊరు వస్తూ ఉండండి. కపర్ది కారు కూడా కొంటాడేమో. ఆదివారాలు మీరు ముగ్గురు వచ్చేస్తూ హాయిగా ఉండొచ్చు ఉత్సాహంగా చెప్పాడు పవనశాస్త్రి. వారి ఉత్సాహాలు ఉద్యోగం తాలూకు వివరాలు విననంతసేపే నిలిచాయి. వివరాలు విన్నాక నిరాశ, నీరసం ఆవహించుకున్నాయి. ఉద్యోగం ఇచ్చింది ఒక విదేశీ కంపెనీ. ఉద్యోగం చెయ్యవలసినది యుఎస్లో. అంటే కపర్ది అమెరికా వెళ్ళిపోతాడు. పర్మనెంటుగా మనతో ఉండిపోతాడని కలలు కంటుంటే ఇదేమిటి ఇలా చేశాడు అన్నాడు పవనశాస్త్రి బేలగా. 2 కుటుంబాలు దిగులు పడిపోయాయి. భాస్కర శాస్త్రి ముందుగా సర్దుకున్నాడు. కానీ బావా, మనం వాడికి కావలసినవి సమకూర్చలేకపోయాం. కనీసం వాడైనా సమకూర్చుకుంటున్నాడు. పసితనంలో తిండికే కటకటగా ఉంటే మారుమాట లేకుండా నా దగ్గరకు వలస వచ్చేశాడు. తన కోరిక ప్రకారం చక్కగా చదువుకుని మనం కల్లో కూడా ఊహించనంత వృద్ధిలోకొచ్చాడు. ఇప్పుడు స్వయం ప్రతిభతో ఇంత పెద్ద ఉద్యోగం సంపాదించుకున్నాడు. ప్రతిభకు తగిన గుర్తింపు కోసం విదేశానికి వలస వెడతాడు. ఇక్కడే ఉండిపోమ్మంటే ఇందులో 4వ వంతు జీతానికైనా ఉద్యోగం ఇప్పించడం మన వల్ల అవుతుందా చెప్పు? వాడేదో అత్తీసరి చదువు చదివి ఉద్యోగం దొరకలేదంటూ కూర్చుంటే మనకెంత భారంగా ఉండేది. వీడి తమ్ముళ్ళు ఏం చేస్తున్నారు? నీ దగ్గరే ఉన్నారని తప్ప చాలని సంపాదనలతో రేపు వాళ్లకంటూ సంసారాలు ఏర్పడితే ఎలా బతుకుతారో అన్న బాధ నీకుంది కదూ. వీడు అమెరికా వెడితే మనందరికీ అక్కడి నుంచే సహాయం చేయగలడు. అందుకోసం మనం మన ప్రేమలని త్యాగం చెయ్యక తప్పదు. రెక్కలొచ్చిన పక్షులు గూడు వదిలి ఎగిరిపోవడం ప్రకృతి సహజం. బావగారికి నచ్చ చెప్పాడు భాస్కర శాస్త్రి. కపర్ది విమానం ఎక్కి మేనమావ చెప్పిన పక్షిలాగే అమెరికా ఎగిరిపోయాడు. యుఎస్ వెళ్లిన కపర్ది మొదట్లో 2 ఏళ్లకొకసారి వచ్చి అందర్నీ చూసి వెళ్లేవాడు. 6 ఏళ్లు గడిచాక అమెరికాలో స్థిరపడిన తెలుగు వాళ్ళమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.
నెమ్మదిగా 2 పిల్లలు పుట్టారు. కుటుంబం పెరిగింది. దశాబ్దాలు తిరిగాయి. ఇండియా రావడం తగ్గింది. అయితే తండ్రికి మేనమావకి అవసరమైన ఆర్థిక సహాయం మాత్రం తప్పనిసరిగా చేస్తూనే ఉన్నాడు. 10-15 రోజులకు ఒకసారి వీడియో కాల్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. ఫోన్ చేసినప్పుడల్లా సుందరమ్మ చేసే సాధింపు అతడికి కంటకం అవుతోంది. పెద్దవాళ్ళం అయిపోయాంరా, ఒంటరిగా ఉండలేకపోతున్నాం. ఇంకా ఎప్పుడొస్తావురా తిరిగి? మీ మామయ్య బయటికి చెప్పరు గాని ఆయనకు నువ్వు తిరిగి రావాలని, మాతో కలిసి ఉండాలని గట్టిగా ఉంటుందిరా. బెంగతో కుంగిపోతున్నారు. ఆశించడానికైనా అర్థం ఉండాలి. ఇన్నేళ్లుగా ఇక్కడుండి సంసారము పిల్లలు ఏర్పడ్డాక వెనక్కి తిరిగి వెళ్లడం ఎలా కుదురుతుంది అని మనసులోనే విసుక్కునేవాడు కపర్ది. అకస్మాత్తుగా సుందరమ్మకి ఆరోగ్యం చెడింది. ఆ ఊళ్ళోనే బస్సు దిగుతుండగా ఒళ్ళు తూలి కింద పడ్డంతో తలకు దెబ్బ తగిలింది. పక్షవాతం వచ్చింది. వార్త విన్న కపర్ది వెంటనే ఆమెను చూడ్డానికి వచ్చాడు. ఆస్పత్రిలో ఉన్న సుందరమ్మ కపర్దిని చూసి కళ్ళనీళ్లు పెట్టుకుంది. నిన్ను చూస్తాననుకోలేదురా అంటూ గొణిగినట్టుగా చెప్పింది. అతడు డాక్టర్ని కలిశాడు. ప్రాణప్రమాదం ఏమీ లేదు, కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది అని చెప్పాడు డాక్టర్. నీకు నయమవుతుందత్తా, నేను డాక్టర్తో మాట్లాడాను అని ధైర్యం చెప్పాడు కపర్ది సుందరమ్మకి. నయమయ్యేదాకా ఉంటావా? ఆశగా అడిగింది సుందరమ్మ. ఇబ్బందిగా తల ఊపాడు కపర్ది. అప్పటికి 2 రోజులుగా ఆమెను కనిపెట్టుకుని ఉన్న పవనశాస్త్రి దంపతులు ఆ సాయంత్రం తమ ఊరు వెళ్ళిపోయారు. అత్తయ్య హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక మన ఊరొస్తాను అన్నాడు తల్లితో కపర్ది. ఆ సాయంత్రం హాస్పిటల్ నుంచి బయటపడి బీసెంట్ రోడ్డు మీదకొచ్చాడు. అంతా కొత్తగా అస్తవ్యస్తంగా అనిపించింది. ఆలోచనల్లోంచి బయటపడి మళ్లీ హాస్పిటల్ వైపు నడిచాడు కపర్ది. సుందరమ్మని 4 రోజుల తర్వాత డిశ్చార్జ్ చేశారు. మందులతో పాటు ఫిజియోథెరపీ ఇప్పించమని చెప్పారు. భాస్కర శాస్త్రి బాగా డీలా పడిపోయాడు. భయపడకు మావయ్య, మంచి ఫిజియోథెరపిస్ట్ని మాట్లాడతాను. రోజుకి 1000 రూపాయలైనా సరే ఇంటికొచ్చి అత్తయ్యకి పూర్తిగా నయమయ్యేదాకా ట్రీట్ చేయిద్దాం అని చెప్పాడు. కళ్ళనీళ్లు కార్చాడు భాస్కర శాస్త్రి. డబ్బు నువ్విస్తావురా, కానీ తోడెవరిస్తారు? ఒంటరి జీవితాలైపోయాయి మావి. మీ అత్తయ్యకు కావలసినది వైద్యం కాదు, మనోబలం. అది ఇవ్వడం నా వల్ల కావడం లేదు అన్నాడు. ఆ మర్నాడు తమ ఊరు వెళ్ళాడు కపర్ది. తమ్ముళ్ళు మరదళ్ళు ఆప్యాయంగా పలకరించారు. తల్లి తండ్రి మాత్రం ఎప్పటంత ఆప్యాయంగా మాట్లాడలేదనిపించింది అతనికి. వాళ్ల ధోరణి ముక్తసరిగా ఉన్నట్టు తోచింది. 2వ రోజు కొల్లేరు సరస్సుకి పిక్నిక్ వేశారు తమ్ముళ్ళు. కుటుంబమంతా కలిసి వెళ్లారు. దాదాపు 300 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న కొల్లేరు సరస్సు పేరుకు సరస్సు గాని సముద్రమంత విశాలంగా ఉంటుంది. సీజన్ కావడం వల్ల వలస వచ్చిన లక్షలాది పక్షులతో కళకళలాడిపోతోంది సరస్సు. రకరకాల అరుదైన పక్షులు శీతాకాలం విడిది కోసం సైబీరియా, నైజీరియా, యూరోప్, టర్కీ, రష్యా నుంచి విదేశీ అతిథుల్లా వచ్చాయి. పిల్లలు బర్డ్ శాంక్చురీ చూడ్డానికి వెళ్లారు. తల్లి తండ్రి ఒక పక్కన గట్టు మీద కూర్చున్నారు. కపర్ది తండ్రి పక్కనే చతికిలబడ్డాడు. ఆలోచించి ఆలోచించి మాట కదిపాడు పవనశాస్త్రి. ఈ పక్షులు చూశావురా, వలస పక్షులు నవ్వుతూ అన్నాడు. ఆ నవ్వు కొంత కృతకంగా ఉంది. ఎందుకొస్తాయి ఇలా? కొడుకుని ప్రశ్నించాడు. తెలీదన్నట్టు చూశాడు కపర్ది. తమ ప్రాంతాలలో ఉండని చిత్తడి నేల కోసం ప్రతి సంవత్సరం శీతాకాలంలో 1000 మైళ్ల దూరం ఎగిరి వస్తాయి. ఇక్కడ దొరికే చేపలని తింటూ ఇక్కడే గూళ్ళు కట్టుకుని గుడ్లు పెడతాయి. అవసరాల కోసం అవకాశాలు వెతుక్కుంటూ మనుషులు వెళ్ళినట్టే ఇవి వస్తాయి. అర్ధోక్తిలో ఆగాడు పవనశాస్త్రి. తండ్రి తనని ఎత్తిపొడుస్తున్నాడా? కలిగిన సందేహాన్ని ముఖంలో కనబడనివ్వకుండా జాగ్రత్త పడ్డాడు కపర్ది. ఓరగా కొడుకు ముఖంలోకి చూసిన పవనశాస్త్రి కొనసాగించాడు. నీకు అమెరికాలో ఉద్యోగం వస్తే అప్పుడు నిన్ను రెక్కలొచ్చిన పక్షితో పోల్చాడు మీ మావయ్య. అది సరికాదేమోననిపిస్తోంది నాకిప్పుడు. ఈ పక్షుల్నే చూడు,
అవసరం కోసం వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి వస్తున్నాయి. ఏ విమానాలు లేవు వాటికి. రెక్కల కష్టంతో వస్తున్నాయి. తమ అవసరాలను ఆకాంక్షలను తీర్చుకుంటున్నాయి. కానీ తాము వచ్చిన పని పూర్తి కాగానే వచ్చిన దారిలోనే పిల్లలతో కలిసి తమ సొంత గూళ్ళని వెతుక్కుంటూ తమ దేశాలకు తిరిగి వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ బాగుంది కదా అని శాశ్వత నివాసాలు ఏర్పరచుకునే ఆలోచన కూడా వాటికి ఉండదు. అది మనకి, మనం తేలిగ్గా చూసే పక్షులకి ఉన్న వ్యత్యాసం. మౌనంగా ఉండిపోయాడు కపర్ది. అత్తా, నేను వెళ్ళొస్తాను. అక్కడి పనులన్నీ చక్కబెట్టుకుని మొత్తం కుటుంబం అంతా పిల్లలతో సహా 4-5 నెలల్లో ఇక్కడికి వచ్చేస్తాం. ఈలోగా నువ్వు పూర్తిగా ఆరోగ్యం పుంజుకుని లేచి తిరగాలి. మావయ్య మనందరికీ సరిపడే 4 గదుల అపార్ట్మెంట్ చూసుంచాలి అంటూ చెప్పుకొస్తున్న కపర్ది మాటలకి విస్తుపోయి చూసింది సుందరమ్మ. సంతోషంగా నవ్వుకున్నాడు విషయాన్ని ముందే తెలుసుకున్న భాస్కర శాస్త్రి. అంతకు ముందు వారం రోజులుగా భార్యతో ఫోన్లోనే చర్చలు జరిపాడు కపర్ది. ఇక్కడి పరిస్థితులు, తనపై ఉన్న నైతిక బాధ్యత ఆమెకి కన్విన్సింగ్గా వివరించాడు. ఆమె సందేహాలు తీర్చి తమ పిల్లల భవిష్యత్తు గురించి చర్చించి వాళ్లని అంగీకరింపచేశాడు. ఒక నిర్ణయం తీసుకున్న సంతృప్తితో తిరుగు ప్రయాణం అయ్యాడు కపర్ది. వసంతవల్లరిలో ప్రఖ్యాత కథా రచయిత శ్రీ పివిఆర్ శివకుమార్ గారి రచన పక్షులు విన్నారు. ఈ కథ 2026 ఫిబ్రవరి 13వ తేదీ స్వాతి సపరివార పత్రికలో ప్రచురితమైంది. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.